హాయ్ నమస్తే భూమిజా గార్డెన్ కి స్వాగతం అండి. ఈ రోజు మనం మిద్దె తోటలో కొన్ని మొక్కలు పైకి కట్టుకోవాలండి. అలాగే కాకర మొక్కలు, టమాటీ చూడండి ఎంత చక్కగా ఎదిగాయో. ఈ ఎండకి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదండి. చాలా పెద్దగా తయారయ్యాయండి. నేను చిన్న మొక్కలప్పుడు మన తోటకూర హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ మొక్కలు చాలా చిన్నవి మీకు చూపించానండి. అయితే ఈ రోజు మన మిద్దె తోట పనులు ప్రారంభిస్తాము. ఓకేనండి, ఎవరిమైనా చేయవలసిందే కదా. మనం తాడుతో ఇలా కట్టేసుకోవాలి. ఈ టమాటా ముక్కలకండి. మనం ఇలాగ సపోర్ట్ ఇచ్చి మనం కట్టుకుంటే ఇవి వంగకంట ఉంటాయండి. లేదంటే ఈ టమాటీ మొత్తం కిందకి పడిపోద్దండి ఈ చెట్టు. ఎందుకంటే ఇది తిరగదండి కదా. పువ్వు మొత్తం పువ్వు టైంకి వచ్చిందండి. ఇంకా కాయ అంటే ఏం లేదు, పువ్వులో ఉందండి. దీంట్లో ఎక్కువ తులసి చెట్లే పుట్టిస్తాయండి. ఇదిగో చూడండి ఎలా పడిపోయిందో. దీనికి పైకి కట్టుకుందామా. చూడండి, దీనికి ఇలాగ మనం వేసి కట్టుకుంటే ఇది పైకి వస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పని అవుతుందండి. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, టమాటీ కాయలు పట్టుకున్నా, ఆకు పట్టుకున్నా, ఏది పట్టుకున్నా మంచి స్మెల్ వస్తుందండి. మనసుకు ఒకలా ఉంటుంది కదా. కొందరికి ఇష్టపడుతుంది, కొందరికి ఇష్టపడదు. ఇలా మనం సపోర్ట్ ఇచ్చి కట్టుకోవాలండి. అప్పుడు నేను ముందుగా వచ్చే కొన్ని టమాటా చెట్లు పుట్టాయండి. ఇది కిచెన్ వేస్టేజ్తో పుట్టాయండి. ఆ సీడ్స్ కొన్ని పడిపోతాయి కదా, చిన్న చిన్న పురుగులు ఉన్నాయండి. కొన్ని తీస్తాను సీజన్ లేదని, ఇంకా మనసు ఒప్పుకోక కొన్ని ఉంచానండి. ఎందుకు మనం పాడు చేసేయాలి, ఎట్లాగ పారేయాలి చూద్దామా అనేసి అవి ఉంచాను. చూద్దామా ఎన్ని కాయలు వస్తాయి ఏంటో. చూడండి ఎంత చెట్టు, బాబాయ్ పెద్దది, ఎంత పెద్దదో ఇది. బాగుంది. ఇద్దమ్మా చూడు ఇరిగిపోయింది. అయ్యో పాపం, ఇరిగిపోయిందండి చిన్న రెడ్డ. ఇకపోతే ఎంత ప్రాణం శూరం అనిపించింది. మొక్కలు తీసి పడేస్తాను అప్పుడు శూరం అనిపించదు, కానీ ఉంచుదామని మొక్కలు ఇరిగిపోతే చాలా బాధ అనిపిస్తాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలా కట్టించుకుందాం. చెట్లు చాలా పొడవుగా ఉన్నాయి. మనం వేసి ఎరువు బట్టి ఏమో కానీ చక్కగా పెరుగుతున్నాయి. ఎన్ని కాయలు కాస్తాయో నేను మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. ఇదంతా తులసి వనం. ఈ ఒకరోజు తీసుకోవాలి. బాబాయ్ చాలా పెద్దవి అయిపోయాయండి. ఇప్పుడు కాకర చెట్లు తీగలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆ తీగలన్నీ పైకి కడదామా.
చూడండి ఈ కాకర చెట్టు ఎంత బాగా పెరిగిందో. చూడండి ఇథనాల్ మనం కిచెన్ వేస్ట్ చేస్తాం కండి, అందులో ఈ ఇథనాల్ ఉండిపోతాయి. ముదిరిపోయి కాయల్లో పండు కాయలు కొన్ని ఉంటాయి కదా, పండే కాదు నార్మల్ పండేదైనా మొక్క వచ్చేస్తుందండి. ఇది మనం దీన్ని ఇథనాలే కొని వేయాలని ఏం లేదు. మార్కెట్లో మనకు కాయలు దొరుకుతాయి కదా, చూడండి ఎలగల్లుకున్నాయో, చూడండి ఎలగల్లుకున్నాయో. ఇవి ఇలా తీసుకోవాలి మనం. చూడు చూడు ఈ మొక్క చూడండి ఎలగల్లుకున్నాయో. ఇవన్నీ మనం ఇలా వదిలేసామనుకో ఇది ఒక అడవిలా తయారైపోద్దండి. ఈ మధ్య అంతా నేను లేను కదా, ఇలా వదిలేసాను. పోనండి ఈ మొక్కలకి. ఈ రెండు చుట్టుకున్నాయండి, రెండు తీగ జాతి కనుక ఇలా చుట్టుకుంటాయి. అది నాకు టైం దొరకలేదు ఇది నేను తీయడానికి వేరువేరుగా. ఇలా అల్లుకున్నాయండి. చూడండి పని చేస్తే రెండో పని ఇవే అంటారు డబుల్ పనులని. ఇవి చిన్న మొక్కలు ఉండేటప్పుడే మనం వేరు చేసుకోవాలి. చూడండి చూసారా, దీంట్లో ఇది దీంట్లో ఇది. అయ్యయ్యో ఎలగల్లుకున్నాయి చూడండి. ఇది శంకు పుష్పము. అయ్యో తీగ జాతి అంటే తీగ జాతి అంటాం కానీ మనకి ఇబ్బంది పెడుతున్నాయి. ఇగోండి వేరు చేస్తాను. దీనికి ఒక తాడు కట్టుకుందామా. ఇదిగో పువ్వు కనిపిస్తుందా, నీలం కలరు. కానీ మనం చిన్న మొక్క అప్పుడే. ఇదండి రామ్మ, నువ్వు అందులో ఇందులో అల్లుకుంటే ఎలాగవుతుంది చెప్పు. ఇందులోకి అందులో ఎలా చుట్టుకుపోయింది, మొత్తం చుట్టుకుపోయిందండి. చూడండి దీనికి ఒక తాడు సపోర్ట్ ఇచ్చి. అమ్మరామ్మ ఇందులో తోట, ఈ తోట చెట్టు మరి దీనికి సరదా ఏదో పని చేద్దామంటే ఇంకోటి వస్తుందండి దీంట్లోకి. తోట చెట్టు చూడండి, ఇది ఒక 3 అడుగులు పెరిగిపోయింది. దీనికంకా ఇక తోట, దీనికి కూడా అల్లేసింది. అది మొక్కలంటే ఇది 2 రకాలండి. తప్పదు, అలాగని ఇందులో ఇలా పెడదామా. దీనికి అమ్మారా అమ్మ నీకు సపోర్ట్ ఇస్తాను. మరి నేను ఉన్నాను అని చెప్తున్నావు కాకర పాదులతో పాటు నువ్వు కూడా. ఒక గ్రో బ్యాగ్ లో నేను పెట్టేసుకున్నాను. ఇవన్నీ లూజ్ అయిపోయింది కదా, ఇలా టైట్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కదాన్ని కూడా కొట్టే వాళ్ళు ఎవరు లేరు. అనిపించట్లేదు కదా, వీడియో చేసిన వాళ్ళు ఎవరు లేరు, అందుకోసమే కూర్చున్నాను. మీకు కనిపించట్లేదు. కట్టేశానండి. ఇదండి ఎట్టకేలకి ఎలాగో సాధించాను, ఒక్కదాన్ని అయినా సరే. మనకు దేంట్లో ఇప్పుడు ఈ కాకర పాదులు ఎందల పడితే అందులో ఈ పూల మొక్కలు ఈ పుట్టుకొని
దీనికి ఎప్పుడో కట్టాను, తాళ్ళు ఉన్నాయి, ఇప్పుతాను, ఇప్పేసి మళ్ళీ కట్టుకుందాం. తాళ్ళు వేస్ట్ చేయడం ఎందుకు, ఉండేదంతానే మనం కట్టుకోవాలి. నేను ఈ తివ్వ జాతి లెక్క పెట్టలేదు, క్రాప్ ఏమి వచ్చేది. నేల మీద వేసే చెట్లకి మనం మిద్దె తోటలో పండించే చెట్లకి బోల్ తేడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం బీర అది ఇది పండించేస్తాం అనుకోవడం, అంటే పండించే వాళ్ళు పండించవచ్చు, నేనైతే పండించలేను. ఇవి పండించినోడికి చాలు. ఎందుకంటే ఒక కేజీ అర కేజీ కాయలు వస్తాయి, దానికోసం ఎన్నో బాధలు పడాలి. ఈ కాకరకాయలంకి ఎక్కువేమి వచ్చేవు, అదొక ఆనందం అంతే. ఒక కాయ కాసినా మన చెట్లో కాసాయి, మనం తిన్నా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని మనం పండించుకోవాలి. కాకర పాదులు పెడతానండి. ఒకసారి పిచ్చిక పొట్టలో బీర ఇవన్నీ పెట్టాను, అవి అంతగేమో నాకు రాలేదు. అప్పటి నుండి విత్తనాలు ఉన్నాయి కానీ నేను పెట్టట్లేదండి. దాని బదులుగా తోట, నెక్స్ట్ టమాటీ, వంకాయ నార, అవి వంకాయ విత్తనాల్లో నాకు తెలిసి 4-5 రకాలు ఉంటాయి. అవి మన పండే తర్వాత నా వీడియో ఎలాగో నేను చేస్తాను, అప్పుడు మీకు చెప్తానండి. ఎవరు ఏ విత్తనాలు ఇచ్చినా వేసేస్తాను, వేయగానే నాకు మొక్కలు వచ్చేస్తాయి. ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి, పెద్ద మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కట్టేశాను. మనం ఈరోజు నేనైతే ఏకాదశికి, పౌర్ణము, అమావాస్య, ద్వాదశి, శుక్రవారం, మంగళవారం, కొన్ని వారాలు నేను తీయను, వేరే టైం చూసి అవి కూడా మొత్తం తీసి ఎన్ని ఉంచాలో అన్నీ ఉంచుకుంటాను. లేదంటే తులసి వనమే మొత్తం, ఇంకా తప్పదు. తులసి వనం అయితే మరి ఇంక మన పువ్వులు ఎప్పుడు సోమవారికి అందించగలను. అవును, ఎందుకంటే అది తులసి చాలా ఆరోగ్యకరమైనది, గాలి పీల్చిన మంచిదే కాదని లేదు. అలాగని అన్ని చెట్లు మనం ఉంచుకోలేమండి. నాకు విపరీతంగా తులసి పుడుతూనే ఉంటుందండి, ఇప్పుడే కాదు, అంత పెద్ద మన డాబాలు ఉండవు సిటీల్లో, చిన్న చిన్న ఇంట్లో నివసించే వాళ్ళు. మన ఆరోగ్యానికి మనం కాపాడుకోవాలని ఏదో కొన్ని మొక్కలు పెట్టుకుంటున్నాం, దాంతోపాటు అవి, అంతేనండి. కొన్నిటి ఇంకా కొన్ని ఇలాగా వచ్చాయి, ఇవి కూడాను ఇవ్వండి, చూసారా, దీనికి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఇలాగా మనం సపోర్ట్ ఇచ్చుకొని మనం ఇప్పుడు ఈ చెట్లు తీసుకోవాలి. లేదంటే ఇదండి మొత్తం ఇక్కడ వరకు అల్లేసింది, ఈ మందార చెట్టు మొత్తం ఇలా అల్లేసిందండి. దీన్ని చాలా స్లోగా మాట్లాడతానని అంటారండి, వీడియోలు చూస్తే కదండి మేము వీడియోలు పెట్టడానికి. మేము ఎన్ని వీడియోలు పెట్టుకున్నా మీరు చూడకపోతే అది వేస్టే కదండి. నేను అలాగా ఈ వీడియో మీకు ఏమాత్రమైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఈ భూమిజా గార్డెన్ అని పెట్టడానికి ఒక కారణం ఉందండి. నాకు రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. అమ్మవారు మరో పేరే భూమిజ, సీతమ్మ వారి పేరే భూమిజ కూడా అంటారు, మైత్రి భూమిజ, కొన్ని పేర్లు ఉన్నాయండి. అందుకోసమే మరి సీతమ్మ గార్డెన్ పెట్టలేక భూమిజ గార్డెన్ అని పెట్టుకున్నానండి. అంతేనండి రీజన్. మన అమ్మవారు సీతమ్మ వారి పేరండి. ఈ ఆదరిస్తే నేను ముందుకు సాగగలనండి, లేదంటే ఎవరు మేమే చేయలేము. ఏదైనా మా సబ్స్క్రైబ్స్ చూసే వాళ్ళు బట్టే ఉంటుందండి. మీ లైక్లు, మీ సబ్స్క్రైబ్స్ అన్నీ మాకు ఇప్పుడు మీ ఆదరణ ఉంటే నేను ముందుకు సాగుతానండి. మరి ఏంటండి, మరి మిస్టేక్లు అనేవి ప్రతి ఒక్క మనిషి చేస్తూనే ఉంటాము.
మరి తప్పదండి. ఇలాగండి అన్ని సపోర్ట్ ఇచ్చుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. మరి మా వీడియో ఎలాగుందో మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తారని ఆశిస్తూ ఉంటాను. ఓకేనండి. మరి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సేంద్రియ ఎరువు వేసుకుంటూ చక్కగా పంటలు చిన్న డాబా అయినా కొన్ని కొన్ని మొక్కలేసి పండించుకొని కనీసం తోటకూర అలాంటివైనా వేసుకోండి, పండించుకొని తినండి. మరి ఈ బిజీ జీవితాల్లో అందరికీ టైం ఉండదు. మేము ఖాళీగా ఉంటాం కనుక కొన్ని కొన్ని వీడియోలు అలా చేసి పెడుతుంటామండి. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి. బాయ్.